ఇంకా విధి విధానాలు ఎట్టుంటే బాగుంటుందని మేము కూడా ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఒకసారి లచ్చిరెడ్డి గారు జాయిన్ అయ్యారు మనతో పాటు ఫోన్ లైన్ లో. జగదీశ్వర్ గారు మీరు ఉండండి. లచ్చిరెడ్డి గారు. భరత్ గారు నమస్తే. నమస్తే. ముఖ్యమంత్రిని కలిశారు, ఎస్ కృతజ్ఞతలు తెలిపారు, ఇంకేం అడిగారు? ఒక్కటే తొందరగా ఇంప్లిమెంటేషన్ కి హామీ ఇచ్చారు, డిజిటల్ కార్డ్స్ 1 month లోపు అమల్లోకి వస్తాయని. రెండో విషయం ఏంటంటే చాలా గొప్ప చరిత్రలో నిలిచిపోయేలాగా ఒక హెల్త్ స్కీమ్ తీసుకురావడం అనేది చాలా అరుదు. దాంతో పాటు ఏదైతే ఇన్సూరెన్స్ ఎవరైతే డెత్ ఉన్నారో రెండు కూడా ఒకేసారి అడగకపోయినా కూడా రెండు కూడా ఈ స్కీములు రావడం చాలా మేము అందరం కూడా ఉద్యోగస్తుల తరపున అందరం కూడా అంటే హెల్త్ కార్డ్స్ అడిగిన చాలా కాలంగా అడుగుతున్నారు. సరే, ఈ హెల్త్ కార్డ్స్ అడుగుతున్నాము. టర్మ్ ఇన్సూరెన్స్ గానీ లైఫ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ గానీ అడగకుండా ఇచ్చారు అంతే కదా? అవును, అడగకుండా ఇచ్చారు. అవును. ఓకే. రెండోది వచ్చేసి ఇందాక మీరు అంటున్నారు, నేను వింటున్నాను, ప్రభుత్వము ఫండ్స్ ని ఇచ్చిన మా తరపున ఏదైతే 1.5% ఉందో ఇచ్చేంత ప్రభుత్వం డైవర్షన్ చేస్తుందని అంటున్నారు. కానీ ఈ స్కీమ్ లో ట్రస్ట్ పెట్టి దాంట్లోనే ట్రస్ట్ లో అకౌంట్ ఏదైతే మాకు జీపీఎఫ్ మాకు ఏదైతే మా అమౌంట్ కట్ అవుతుందో ఆటోమేటిక్ గా వాళ్ళ నుంచి వచ్చే అమౌంట్ కూడా ఆటోమేటిక్ గా ట్రస్ట్ లోనే జమ అయిపోతుంది. ట్రస్ట్ లో నుంచి తీయడానికి 100% గైడ్ లైన్స్ ఆ రకంగా. ఎందుకంటే మన ఆర్టీసీ ఉద్యోగులు చూస్తున్నాం, ఆర్టీసీ ఉద్యోగులు దాచుకున్నది ఎత్తేసారు. ఇది దాచుకోవటం కాదు, ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఎత్తేసారు. జీపీఎఫ్ టైం కు రావట్లేదు. సరే భరత్ గారు, కంపారిజన్ చేయాల్సింది ఏంటంటే ఇది ట్రస్ట్. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఏ ట్రస్ట్ కూడా ఫామ్ అయ్యి ట్రస్ట్ నుంచి పెడుతుంది లేదు. ఆర్టీసీ ఉద్యోగులది ట్రస్ట్ కాదా అంటే నాకు తెలియక అడుగుతున్నా. ఆర్టీసీ ఉద్యోగులది ట్రస్ట్ కాదా? అదేంటి? కాదు. ఓకే. వాళ్ళు డిపార్ట్మెంట్ లో పెట్టుకున్నారు. వాళ్ళు అది డిపార్ట్మెంట్ సంబంధించింది. అది పోలీసు వాళ్ళ భద్రత కూడా వాళ్ళకి సంబంధించింది. అది ఇది ట్రస్ట్ లో అందరము ట్రస్టీస్ ఉంటారు. ట్రస్టీస్ కు సంబంధించిన బోర్డు నిర్ణయం ప్రకారం ఆ అమౌంట్ డైవర్షన్ అయిపోయింది. ఓకే. కాబట్టి ఇది అద్భుతమైన స్కీము. ఎందుకంటే ఆ స్కీమ్ లో ప్రతి లైన్ ప్రతి కూడా చూడటం జరిగింది. ఎందుకంటే ఉద్యోగస్తులకు సంబంధించి ఉండొచ్చు కొన్ని ఇష్యూస్. ఒక స్కీమ్ తీసుకెళ్ళినప్పుడు ఆ స్కీమ్ లో కొన్ని లోటుపాట్లు ఉండొచ్చు. కానీ భవిష్యత్తులో ఆ లోటుపాట్లు సరి చేసుకుంటూ ముందుకెళ్లడం అనేది ఇంపార్టెంట్. అసలు మొదలే కాలేదనుకోండి స్కీమ్ మొదలు కాకపోతే అసలు ఇష్యూనే రాదు. అసలు మనం ఏం చేస్తున్నాము ఇప్పుడు మీరు చూస్తున్నారు. నేను చాలా హాస్పిటల్స్ లో విజిట్ చేయడం జరిగింది ఎంప్లాయీస్ కి జరిగినప్పుడు. కానీ ఎంప్లాయీస్ పే చేసే పరిస్థితుల్లో లేరు. కాబట్టి మనం ఈ స్కీమ్ ని 100% ఎక్కడ కూడా ఏదైనా ఉన్నా కూడా చిన్న పొరపాట్లు ఉన్నా కూడా మేమందరం కూడా దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి సరిచేసే మార్గం ఖచ్చితంగా ఉంటది. ఖచ్చితంగా చేయగలుగుతాం. ఇది గొప్ప స్కీమ్ గా మేము భావిస్తున్నాం. కానీ చాలా ఇప్పుడు June 14th ఎప్పుడో చెప్పారు. ఇది కార్యరూపం ఇక్కడ దాకా కేబినెట్ దాకా వచ్చేందుకు February అయింది, 24 అయింది. మళ్ళీ ఇంకా ఆలస్యం జరగదు కదా. ఇక్కడ మనం కేసీఆర్ గవర్నమెంట్ సమయం నుంచి నడుస్తుంది ఇది. కేసీఆర్ గవర్నమెంట్ లో కూడా అప్పుడు చెప్పారు. కేసీఆర్ గవర్నమెంట్ వెల్నెస్ సెంటర్లను పెట్టింది కానీ వెల్నెస్ సెంటర్ లో స్టాఫ్ లేరు. దాని మమ్మల్ని కూడా చేర్చారు జర్నలిస్టులను కూడా. అప్పుడు జర్నలిస్టులు ప్లస్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ అన్నారు. ఇప్పుడు సరే ఇప్పుడు జర్నలిస్ట్ ఎత్తేసారు దీనిలో. జర్నలిస్ట్ దగ్గర కూడా కంట్రిబ్యూషన్ తీసుకొని చేస్తే బాగుండేది. వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు జర్నలిస్ట్ కమ్యూనిటీ కూడా. సరే అట్లీస్ట్ ఓకే జర్నలిస్ట్ సంబంధించి అయితే ఎంప్లాయీస్ కి అయితే ఉండాలి కంపల్సరీగా. ఎందుకంటే వాళ్ళు ఫుల్ టైం ప్రభుత్వాన్ని సర్వీస్ చేస్తున్నారు కాబట్టి ఉండాల్సిన అవసరం ఉంది. ఏదో చెప్తున్నారు. ఇలాంటి స్కీమ్స్ అన్ని అందరికీ కూడా ఉండాలి. ఇప్పుడు జర్నలిస్టులకే కాదు, అవసరంతో కాదు. ఇట్లాంటిది ఏంటంటే కాంట్రిబ్యూషన్ ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి చేస్తున్న కాంట్రిబ్యూషన్ తో పాటు మీరు కూడా కాంట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు ఇలాంటి స్కీము పకడ్బందీగా అమలవుతుంది. ఎందుకంటే మీరు కూడా ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. మీ మనీ కట్ అయినప్పుడు, మా మనీ కట్ అయినప్పుడు కానీ. ఇట్లాంటి స్కీమ్ ఇంప్లిమెంటేషన్ మీరు భవిష్యత్తు చూడండి ఒకసారి. రైల్వేస్ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. వాటిని ఇందులోకి ఇంకా చాలా కొత్త స్కీమ్స్ కూడా యాడ్ చేసేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే మేము హాస్పిటలైజ్డ్ అయ్యేది చాలా 10% పీపులే. రిమైనింగ్ పీపుల్ అందరూ కూడా మేము ఓన్ గా ఎవరికైతే డిసీజ్డ్ పర్సన్ ఉన్నాయో వాళ్ళకి మేము కాంట్రిబ్యూషన్ చేస్తున్నట్టు. చాలా తక్కువ మేమందరం కలిసి కాంట్రిబ్యూషన్ చేస్తున్నట్టు. దాదాపుగా 12 లక్షల పైసలకు ఉన్న ఎంప్లాయీస్
కాంట్రిబ్యూషన్ చేస్తూ కొంతమందికి మేము ఏదైతే మేలు చేయాలనుకుంటున్నామో ఇబ్బందులు ఉన్నాయో అలాంటి వాళ్ళకి 10% పీపుల్కి హెల్ప్ చేయటం. అంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఒక ఇన్సూరెన్స్ కట్టినాం అనుకోండి, ఇన్సూరెన్స్ కడితే ఆ ఇయర్ వరకే క్లోజ్ అవుతుంది. అదే విధంగా నెక్స్ట్ మళ్ళీ ఇన్సూరెన్స్ కి మళ్ళీ మనం డబ్బులు పే చేయాలి. కానీ ఇది ట్రస్ట్ లో పడుతున్న అమౌంట్ 12.5 లక్షల ఎంప్లాయీస్ ట్రస్ట్ లో పడుతున్న అమౌంట్ కి అది ఒక స్టేజ్కి ఒక 5 years తర్వాత ప్రభుత్వం నుంచి కూడా అవసరం లేకుండానే మనం ఇచ్చిన అమౌంట్ లోనే ఖర్చు పెట్టడంతో పాటు రేపొద్దున వెల్ఫేర్ స్కీములు కూడా ఎంప్లాయీస్ కి ఏమన్నా ఉన్నా కూడా వెల్ఫేర్ స్కీమ్స్ కూడా అవకాశం ఉంది. ఓకే, ఏం మాట్లాడతావా ఏంటంటే భుజంగరావు గారు ఏంది ప్రాబ్లమా అని చెప్పేది ఆయన కరెక్టే కదా. ట్రస్ట్ కాదు, ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం లేదు, మా డబ్బులతోనే చేసుకోవచ్చు ముందు భవిష్యత్తులో అంటే ఈయన ఇప్పుడే గేట్ ఓపెన్ చేసి వెల్కమ్ చేస్తుండా, ఎగ్గొట్టమ్మ సిగ్నల్ ఇస్తున్నట్ట కాదు. మీకు అర్థం కావాలి, ప్రభుత్వం నుంచి మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే కొన్ని స్కీమ్స్ చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. మీ స్కీమ్స్ చూడకుండా ఎగ్జాంపుల్ చెప్పినాను మీరు అనుకుంటున్నారు 12.5 లక్షల. మీ వ్యక్తిగత అభిప్రాయం కాదు, అందరి గురించి ఆలోచించడం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. జాగ్రత్తగానే మాట్లాడుతున్నాను, పెట్టుకోండి. భవిష్యత్తు 5-6 ఏళ్ల తర్వాత ఇయ్యకున్న ఏం లేదు ఎట్లా మాట్లాడతారండి మీరు? మాట్లాడండి రండి, ఏ రేట్ తో మాట్లాడింది మీరు 5-6 ఏళ్ల తర్వాత? అరే యు ఆర్ వెల్కమ్ మిత్రమా, ఐ నో వెరీ వెల్ అబౌట్ యు. మీరు పెద్దవాళ్ళు, మీరు పెద్దవాళ్ళు గుర్తుపెట్టుకోండి. 5-6 సంవత్సరాల తర్వాత మీరు మన వైపు నుంచి కాదు. భరత్ గారు మాట్లాడొచ్చా? శ్రీపాల్ రెడ్డి గారు, ఎస్ చెప్పండి. శ్రీపాల్ రెడ్డి గారు చెప్పండి. అయితే ఇక్కడ